వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అనంతరూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుఖ్యాతి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన 108 శ్లోకాలలోని 23వ భాగము 64, 65, 66 శ్లోకాలు. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. 108 శ్లోకాలలోని 64, 65, 66 శ్లోకాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భూమిపైన అంతరిక్షంలో సంచరిస్తున్న మంచి భక్తుల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉండే దేవి శ్రీ కాళీమాత. భక్తులు అనుభవించే అనేక బాధల్ని, దుఃఖాల్ని, సమస్యల్ని, అవి ఆరోగ్య సంబంధమైనవి కావచ్చు, ఆర్థికపరమైనవి కావచ్చు, వాటిని స్వయంగా భక్తులే పోగొట్టుకోగల శక్తిని కాళీమాత ప్రసాదిస్తుంది. మానవుల ఆహార విహారాల్లో జరిగే మార్పులు వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అంబుధి కూపతటాక జలాంతర్భాగ ప్రమాదదృశ్యకారిణి శ్రీకాళీ భూ నభోంతరాళ సంచార సద్భక్త జన సంరక్షిణి దేవి మహామూర్తే వివిధ వృత్తి ధర్మ నిర్వహణాభివృద్ధి శక్తి ప్రదే వినయప్రదాత్రీ జ్ఞానబోధనాచార్యవయో వృద్ధజన గౌరవ బుద్ధిప్రదాయిని కాళీ. సముద్రం, బావి, చెరువులలో ఉండే నీళ్లలో పడిపోయి భక్తులు ప్రయాణములో ప్రమాదములో ఉన్నప్పుడు ఆ ప్రమాదం నుంచి కాపాడే తల్లి శ్రీ కాళీమాత. వృత్తిరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, జ్ఞానాభివృద్ధి కోసం కానీ, మరి ఏ ఇతర కారణాల వలనైనా ఒక్కోసారి సముద్రాలలో, నదులలో, మరి ఈ నీటికి సంబంధించిన ప్రాంతాలలో పనిచేసేటప్పుడు పనిలో నిమగ్నమై ఒక్కోసారి అదుపు తప్పి నీటిలో పడిపోయిన సందర్భాలలో వారిని ఈతగాని రూపంలోనో మరేదో విధంగానైనా తక్షణం రక్షించే పద్ధతిలో వారిని కాపాడుతుంది శ్రీ కాళీమాత. భూమిపైన అంతరిక్షంలో సంచరిస్తున్న మంచి భక్తులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉండే దేవి మహాతల్లి అయిన శ్రీ కాళీమాత. ఒకసారి అమ్మవారి భక్తుడు మరియు శ్రీ గురుదేవుల శిష్యుని కుమారుడు అమెరికా నుంచి ఇండియా విమానంలో బయలుదేరాడు. ఆ సమయంలో వాతావరణం అనుకూలంగానే ఉన్నది. రాత్రిపూట విమానంలో సముద్రం మీద నుంచి ప్రయాణం చేయాలి. విమానం నడిరేయి సముద్రంపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకస్మికంగా భయంకరమైన కుదుపుకు గురి అయింది. అందరూ నిద్రలో ఉన్నారు. ఈ హఠాత్తు పరిణామానికి ప్రయాణికులంతా భయభ్రాంతులై భీతిల్లిపోయారు. 7 నిమిషాల పాటు విమానం ఎండుటాకులా విలవిలలాడింది. ఆ మరుక్షణంలో
ఎవరో దాన్ని పట్టుకొని యథాస్థితిలో ఉంచినట్లుగా, అంతవరకు ఏమీ కానట్లుగా ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరింది. ఆ తరువాత ఆ భక్తుని కోరిక మేరకు అలా ఎందుకు జరిగిందని అడుగగా, దానికి శ్రీ గురుదేవులు చెప్పిన సమాధానం ఏమిటంటే, మీ అబ్బాయి ఒక్కడు అందులో ఉన్న కారణంగానే మిగతా వారంతా బ్రతకగలిగారు. మీ అబ్బాయి అందులో లేని పక్షంలో ఆ విమానం గాలిలోనే ప్రమాదానికి గురై మొత్తం శిథిలమయ్యేది అని చెప్పారు. అంటే ఒక్కరు ఆ తల్లి శ్రీ కాళీమాత భక్తుడు ఉండటం వలన, అతని పుణ్యశక్తి వలన శ్రీ కాళీమాత అందరినీ కాపాడింది. అంతటి దయామయి శ్రీ కాళీమాత. ఇది గురుదేవులు శ్లోకంలో చెప్పిన అంతరిక్షంలో సంచరిస్తున్న మంచి భక్తుల గురించి. వారిని తల్లి శ్రీ కాళీమాత ప్రమాదాల నుంచి రక్షిస్తుంది అనటానికి నిదర్శనమైన సంఘటనల్లో ఒకటి. అలాగే భూమి మీద జరిగే ప్రమాదాల నుంచి కూడా ఆ తల్లి తన భక్తులను ఎన్నోసార్లు ప్రాణాపాయం నుంచి రక్షించిన సంఘటనలు ఎన్నో భక్తుల అనుభవాలలో ఉన్నాయి. భక్తులు అనేక పనులు చేసే సమయంలో ఆ పనులను ధర్మబద్ధంగా వృద్ధి చేసుకునే శక్తిని ప్రసాదించి, వారికి కావలసిన వినయ విధేయతలను ప్రసాదిస్తుంది. అలాగే మంచి జ్ఞానాన్ని ప్రబోధించే గురువర్యులైన పెద్దవారిని గౌరవించే మంచి శ్రేష్టమైన ఉన్నతమైన బుద్ధిని, మనసును తన భక్తులకు ప్రసాదించే తల్లి శ్రీ కాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. అనేకాద్భుత విద్యామిత శాంత్యర్హజన వినయ ప్రదాయిని శ్రీకాళీ సాధకోత్తమోత్తమ సదానంద జీవన భక్తజన సందర్శన ప్రాప్తిప్రదే పుణ్యస్థల తీర్థక్షేత్రాక్షయ సందర్శనాదృష్టజన పూజ్య మనోభావప్రదే ప్రాతకాల జాగరాదృష్ట ప్రాప్తిప్రదాత్రీ ప్రారబ్ధధ్వంసన శక్తిప్రదాయిని. నిరంతరము ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన విద్యలు ఉన్నా, ఎంతో గొప్ప శాంత స్వభావులైన వారి దగ్గర వినయంగా ఉండే సహనాన్ని భక్తులకు ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత. అమ్మ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన ఆత్మజ్ఞాన సంపన్నులకు మాత్రమే వినయభావాన్ని ఇస్తుంది శ్రీ కాళీమాత. అంటే ఎంత విద్య నేర్చినా శ్రీ కాళీమాత తన భక్తులు వినయంతో ఉండే సద్గుణాన్ని ప్రసాదిస్తుంది. విద్య వినయం ఉన్నప్పుడే శోభిల్లుతుంది. అలాగే విద్యావంతులైన శాంతిని ఆకాంక్షించే మృదు స్వభావులకు కూడా వినయాన్ని ప్రసాదించి, సాధకులలో ఉత్తములైన వారిలోనే సర్వోత్తములైన వారికి ఎల్లప్పుడూ ఆనందంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత. భక్తులైన వారు పుణ్యస్థలాలను, పుణ్యతీర్థాలను, పుణ్యక్షేత్రాలను నిరంతరం దర్శించుకొని వాటి ప్రాశస్త్యాన్ని, విశేషాలను తెలుసుకునే అవకాశాన్ని భాగ్యంగా కల్పించి
వారికి మంచి మనసును, మంచి భావాలను ప్రసాదిస్తూ ఉదయకాలంలో తెల్లవారుజామునే నిద్రలేచే అలవాటును వరంగా, అదృష్టంగా ప్రసాదించి వారు అనుభవించే అనేక బాధలను, దుఃఖాలను, సమస్యలను, ఆరోగ్య సమస్యలను స్వయంగా వారంతట వారే పోగొట్టుకోగల శక్తిని శ్రీ కాళీమాత ప్రసాదిస్తుంది. ఉదయాన్నే నిద్రలేచి స్నానాదులు ముగించి సూర్యోదయానికి ముందే శ్రీ కాళీమాతను పూజించటం వలన ఎన్నో మానసిక, శారీరక రుగ్మతలను ఆ తల్లి దూరం చేస్తుందని శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు తెలియచేస్తూ, భక్తులు తెలియక ఇంతకు ముందు చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా మనస్సుకు మంచి ఆలోచనలు, మంచి భావాలు తెచ్చుకుంటూ మంచి ప్రవర్తనతో జీవిస్తున్నప్పుడే ఆ భక్తులను శ్రీ కాళీమాత ఆత్మజ్ఞాన సంపన్నులుగా చేసి అందరికీ ఆదర్శవంతులుగా చేస్తూ వారిని ఆరాధ్య దైవాలుగా చేస్తుంది అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గత వర్తమాన కర్మాహార కారణారోగ్యానారోగ్య మర్మ ప్రబోధిని దేహ కురూప శారీరక వ్యాధి బాధాదృశ్యకారిణి బాహ్యతేజ ప్రదే కాళీ నిత్య నిర్మలానంద ప్రదే దేవి మానసికోల్లాస ప్రదాయిని శ్రీకాళీ సుసంపూర్ణ సుగుణ సుబుద్ధి ప్రదానకారిణి సర్వదానేశ్వరీ కాళీ. పూర్వకాలంలోనూ ఇంకా ఇప్పుడు చేసిన పనుల వలన లేదా చేస్తున్న పనుల వలన, అలాగే భుజించిన ఆహారం వలన ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు, ఎందుకు అనారోగ్యంగా ఉన్నారు అనే మర్మాలను తెలియచేస్తుంది శ్రీ కాళీమాత. మానవులు ఎల్లప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అందులో కొన్ని సమాజానికి నచ్చేవి, మరికొన్ని వ్యక్తిగతంగా వారికి నచ్చేవి, కొన్ని మంచి నడవడికతో చేసేవి, మరికొన్ని నడవడికతో సంబంధం లేకుండా మనసు కోరితే చేసేవి. అదేవిధంగా ఆహార విషయాలలో కొంతమంది ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటారు. మరికొంతమంది అలాంటి జాగ్రత్తలు ఏమీ లేకుండా, సమయపాలన లేకుండా అన్నీ తింటూ ఉంటారు, రోగగ్రస్తులు అవుతుంటారు. మానవుల ఆహార విహారాలలో జరిగే మార్పులు వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. కానీ వారికి తెలియదు తాము ఎందుకు అనారోగ్యంతో బాధపడుతున్నది. అలాంటి మర్మాలను శ్రీ కాళీమాత భక్తులకు తెలియచేస్తుంది. అలా ప్రాప్తించిన అనారోగ్యం వలన ఈ దేహానికి, ఈ శరీరానికి వచ్చే చెడ్డ రూపం అనేక వ్యాధులను, బాధలను పోగొట్టి ఈ బాహ్య దేహానికి మంచి తేజస్సును, మంచి బలాన్ని, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది శ్రీ కాళీమాత. అన్ని వేళలా ప్రశాంతమైన ఆనందాన్ని ప్రసాదిస్తూ మనసుకు ఉల్లాసాన్ని ప్రసాదించే శ్రీ కాళీమాత పరిపూర్ణమైన మంచి గుణాన్ని, మంచి బుద్ధిని ప్రదానం చేసే తల్లి. అన్ని దానాలను మించి ప్రాణదానం కూడా చేయగలిగిన ఆదిపరాశక్తి అందరికీ తల్లి శ్రీ కాళీమాత. నిజమైన సుగుణ భక్తులకు అన్ని శుభాలు జరిగేలా చూస్తుంది అంటారు గురుదేవులు
భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు